హాయ్ అందరికీ నమస్కారం. గాడిదలకేం తెలుసు గంధపు చెక్క వాసన, పందికేం తెలుసు పన్నీరు వాసన. ఇవి సామెతలు మనం తరచూ వింటూ ఉంటాం. అంటే ఏంటి అర్థం? ఒక అధమమైన నీచమైన వ్యక్తులకు ఉన్నతమైన అత్యుత్తమమైన వ్యక్తుల విలువ తెలియదు, గుర్తించలేరు అని దాని అర్థం అన్నమాట. ఎందుక ఇదంతా చెప్పుకుంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారికి 3 అవార్డులు వచ్చినాయండి. ఒకటేమో ఆయన కెంజుట్సులో ప్రవేశం లభించింది అధికారికంగా, అంటే ఆ సంస్థ గుర్తించింది అన్నమాట. జపాన్లోని ఒక యుద్ధ కళల సంస్థ, కత్తిసాముకు సంబంధించి ఒక యుద్ధ కళ ఉంటుంది, దానికి సంబంధించిన సంస్థ ఈయన్ని గుర్తించి ఒక ప్రవేశం కల్పించి ఇందులో ఆయన ఒక మెంబర్ అయ్యాడనమాట. అంటే ఇప్పుడు మెంబర్ అయ్యాడంటే ఇప్పుడు కత్తి యుద్ధం చేసేసి ఎవరినో ఒకరి మీద దాడి చేస్తాడని కాదు, మెంబర్ అయ్యాడు. గౌరవం అంటే ఆయనకు అర్హత ఉంది అని ఆ సంస్థ గుర్తించింది. రెండవది ప్రధానంగా ఈ గోల్డెన్ డ్రాగన్స్ ఇండియా అనే సంస్థ నిర్వహిస్తున్న సిద్దికి అనే ఒక అంతర్జాతీయ గుర్తింపు పొందిన మాస్టరు, ఆయన ఒక టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే ఒక బిరుదుని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి మరొక సంస్థ సోకో బుడో కెన్కరీ అనే సంస్థ, జపాన్కి సంబంధించిన సంస్థ, ఇండియన్ విభాగం వాళ్ళు ఒక సర్టిఫికేట్ పంపించారు, దాని ఒక గుర్తింపు పంపించారు. 5th డాన్గా పవన్ కళ్యాణ్ గారిని గుర్తించారు. ఈ 3 అవార్డులు వచ్చినందుకు అసలు ఈ సాక్షికి కానీ వైసీపీకి కానీ ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్కి కానీ అరగట్లేదు. అసలు విపరీతంగా టెన్షన్ పడిపోతున్నారు. అసలు ఎలా అవార్డు వస్తుంది అంటే సాక్షిలో ఒక వ్యాసం చూశానండి, సాక్షిలో ఒక ఆర్టికల్ చూశాను, నాకు మర్చిపోయింది. అంటే మీరు తిరుమల మెట్లెక్కడానికి ఆపసోపాలు పడ్డారు, మీకు ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ వేశారు. సిగ్గు శరం ఉండాలి కదా అలాంటి ఆర్టికల్ వేయటానికంటే. ఒక గౌరవార్థం ఆయనకి ఇచ్చిన ఒక ప్రశంసలు, ఒక బిరుదులు, ఒక అవార్డులు, ఒక సర్టిఫికేషన్లను ఆ రకంగా మీరు చూస్తారా? అంటే మనం రోజు ఆయన 8-11 రోజుల పాటు ఉపవాసాలు ఉండి ఆయన తిరుమల మెట్లెక్కాడు. ఉపవాసాలు ఉండి ఏమీ తినకుండా మీరు ఉండండి, మీరు ఎక్కండి. అసలుకి జగన్ గారిని అడగండి. జగన్ గారు 6 అయితే ఏం ఆడతాడో అందరికీ తెలుసు. జగన్ గారు ఆడైతే 6 దాటిందంటే సాయంకాలం 6 దాటిందంటే మొబైల్లో ఏదో గేమ్స్ ఆడుకుంటాడట. అదేదో గేమ్, దయచేసి మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. అలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన ఉన్నతమైన జీవితం గురించి, జీవన విధానం గురించి మాట్లాడడం, ఆయనకు వచ్చిన అవార్డుల గురించి అవాకులు చవాకులు పేలటం అనేది సిగ్గుచేటు. సో గాడిదలకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని మనం అనాల్సిందే కదా ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం. కాబట్టి అయితే ఇందులో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించారండి. పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తూ ఆయన ఒక సందేశం పంపించారు. ఆయన ఏమన్నారంటే, జపనీస్ కత్తిసాముకళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందటం ద్వారా అరుదైన ఘనత సాధించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రశంసించారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలో మీరు సాధించిన విజయాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాను. కెంజుట్సులో అధికారిక ప్రవేశంతో ఘనత సాధించినందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఇటు ప్రజా జీవితంలో అటు సినిమా కెరీర్లో బిజీగా ఉంటూనే క్రమశిక్షణతో నిజాయితీతో మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడం ప్రశంసనీయం. మార్షల్ ఆర్ట్స్లో దశాబ్దాల పాటు అంకిత భావంతో మీరు చేసిన సాధన స్ఫూర్తిదాయకం. మీ విజయం ద్వారా వృత్తిపరమైన బాధ్యతలు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కాదన్న బలమైన సందేశాన్ని యువతకిచ్చారు. యుద్ధ కళలు అభ్యసించడానికి శారీరక బలంతో పాటు మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణ అవసరం. ఇంతటి కఠినమైన సంప్రదాయాన్ని అనుసరించడం మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. ఆరోగ్యకరమైన చురుకైన సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో రూపొందించిన ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాలకు ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి వ్యక్తుల స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది. ఫిట్నెస్ పట్ల మీకున్న క్రమశిక్షణ, నిబద్ధత ఎంతో మందికి ప్రేరణ ఇస్తుంది. మీరు సాధించిన ఈ విజయానికి మరోసారి అభినందనలు. భవిష్యత్తులో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారండి. అంటే ఒకవైపు సినిమాలు, ఒకవైపు రాజకీయం, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో ఎవరూ చెయ్యనంత గొప్ప పనులు తన శాఖల ద్వారా పవన్ కళ్యాణ్ గారు చేస్తూనే మళ్ళీ జీవితంలో క్రమశిక్షణకు ఆలవాలమైన మార్షల్ ఆర్ట్స్ని ఎక్కడా వదలకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. హరిహర వీరమల్లు సందర్భంగా ఆయన కర్రతోటి ఆయన చేసిన విన్యాసాలు, ప్రాక్టీస్ చేసిన విన్యాసాలు ప్రత్యక్షంగా మనకు కనపడ్డాయి.
అలాగే ఓజీకి ముందు ఆయన కత్తితో ఆయన చేసిన విన్యాసాలు, వాటికి సంబంధించిన ప్రాక్టీస్ దృశ్యాలు కూడా మనకి వచ్చినాయి. అంటే ఒక డూపును కూడా వాడకుండా ఆయన కేవలం ఆయన స్వయంగా ఈ వయసులో కూడా 50+ కూడా ఆయన స్వయంగా వాటి పట్ల అంకిత భావంతో నేర్చుకుని చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప వ్యక్తిత్వం. ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, మార్షల్ ఆర్ట్స్ అనేది తన జీవితాన్ని మార్చిందని. 30 సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ని ఎక్కడ ఆయన వదలలేదు. పలు సందర్భాల్లో సినిమాల ద్వారా దాన్ని ఎగ్జిబిట్ చేశారు కూడా. యువతకు కూడా ఆయన పలు సందర్భాల్లో సందేశం ఇచ్చారు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, జీవితంలో క్రమశిక్షణ వస్తుందని. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఎవరినో కొట్టేస్తామని కాదు, ఒక డిఫెన్స్ అనమాట. మన మీద ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకోవటానికే మార్షల్ ఆర్ట్స్. అది కాకుండా మానసిక సమతుల్యత ఏర్పడుతుంది, ఒక ఫోకస్ వస్తుంది పని మీద, క్రమశిక్షణ జీవితంలో అలవడుతుంది. సో చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉంటామన్నది దీంట్లో ఉన్న అంతరార్థం. ఇవన్నీ తెలియని గాడిదలు ఏవేవో మాట్లాడుతూ ఉంటాయి. గార్ధబాలకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని అందుకే అన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఇట్లానే ఉంటారు, ఎదగరు వీళ్ళంతా. ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఎదగరు, ఎప్పటికట్లానే. అంటే దిగజారిపోరు, ఇంతకంటే దిగజారిపోరు అనుకున్న ప్రతి సందర్భంలో ఇంకా దిగజారుతానే ఉంటారు. అధికారికంగా అంత పెద్ద పత్రికలో 10 లక్షల దగ్గర సర్క్యులేషన్ ఉన్న పత్రికలో ఆ రకమైన రాతలేంటి నాకు అర్థం కాదు. కనీసం ప్రజలు మీ ముఖాన్ని ఊస్తారన్న సిగ్గు శరం కూడా కొంచెమైనా లేదా మీకు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రశంసించినాకైనా మీ యొక్క భావజాలాన్ని మార్చుకుంటే మంచిది.